కొంచెం మా అమ్మ ఇట్లాంటి హెల్తీ హ్యాబిట్స్ చాలా మంచిగా చెప్తుంటది. అదే లాస్ట్ కి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తేనే బ్లాగ్ చేస్తా అన్నది. ఆ లాస్ట్ గిఫ్ట్ కూడా ఒక సర్ప్రైజింగ్ ఉంది, అదేందో ఇస్తాం. ఈ గ్రీన్ కలర్ అంటే కొత్త కొత్త దోషాలు అనిపిస్తుంది కదా మనకి, మాకు అట్లే ఇష్టం. అసలు ఇద్దరిట్లో లేయర్ మంచిగా వస్తే చూద్దాం. ఇప్పుడు నేను వేస్తున్నా, దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంటది, ఎందుకు రాదో ఎట్లా రాదో చూద్దాం ఈసారి. హాయ్ guys, welcome back to a new vlog. If you are new here, I am Shivamani Tati. I do content on food, travel and lifestyle. If that's something interests you, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి మేము ఇంట్లో చాలా ఇష్టంగా తినేది హెల్దీ బ్రేక్ఫాస్ట్. అది ఏంటంటే పెసరట్టు. ఎస్, అదే ఎలా తయారు చేసుకోవాలనేది నేర్చుకుందాం. ఎస్, మా అమ్మ చేస్తుంది, చూద్దాం. ఫస్ట్ టైం మా అమ్మ బ్లాగ్ లోకి వచ్చి చెప్తుంది. అసలు వీడియో ఎలా వస్తుందో మంచిగా వస్తుంది. ఆబ్వియస్లీ మీరైతే తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే చూసిన వాళ్ళందరూ లైక్ అయితే చేయండి. లెట్స్ గెట్ ఇట్ వీడియో. వీటికి కావలసిన పదార్థాలు ఏమిటంటే, ఒక కప్పు పెసర్లు. ఒక కప్పు పెసర్లను మనం 1-2 సార్లు నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత ఈ విధంగా ఇవి కనీసం 4 గంటలన్నా నానాలి. ఈ 4 గంటలు నానితే ఇవి మంచిగా మనము రుబ్బుకోవడానికి వీలుంటుంది. అదే సాయంత్రం చేసుకోవడానికి అయితే పొద్దున్న నానబెట్టుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే మనము నైట్ అంతా నానబెట్టుకున్నా ఏం కాదు. ఈ పెసర్లను మనము కొద్దిగా వేసుకుంటూ మనం మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు అంతా మిక్స్ చేయాలి అదంతా. ఇలా కాకుండా కొంచెం రెండు సార్లకు లేదా 3 సార్లకు మనం పట్టుకోవచ్చు. నేనైతే 2 సార్లకు పట్టుదామని అనుకుంటున్నా. దీంట్లోకి ఏమేం కావాలనంటే 4-5 పచ్చిమిరపకాయలు చిన్నగా చీలికల్లాగా చేసుకొని ఇందులో వేసుకోవాలి. డైరెక్ట్ దీంట్లోనేనా? తర్వాత ఒక ముక్క ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు. ఎందుకంటే కరివేపాకు అంటే మనకు హెల్త్కి మంచిది కాబట్టి మనం ఇందులో వేసుకోవాలి. వేరుగా అయితే చిన్నపిల్లలు తీసేస్తారు కాబట్టి ఇలా పట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా కొత్తిమీర. డైరెక్ట్ అన్ని దీంట్లోనే వేయాలా? దీంట్లో వేయాలి. చిన్న అల్లం ముక్కను కూడా మనం వేసి పట్టుకోవాలి. కొంచెం అల్లం ముక్క మనం మిక్సీ చేసుకుందాం. ఇది మొదటిసారి మనం పట్టుకున్నది. దీన్ని ఒక బౌల్లోకి మార్చుకుందాం. ఎలా అంటే మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు. దీంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. దీంట్లో మనం కొంచెము దీన్ని ఇట్లా కడిగి వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఎందుకంటే దోశకు సరిపడంత నీళ్లు వేసి మనము కలుపుదాం. మరీ పల్చగా కాకుండా దోశకు సరిపడంత వేసుకోవాలి. మేము బేసిక్ గా మస్తు దోశలు తింటాం. మేము అంటే మా ఇంట్లో దోశలు అనేది కొంచెం ఎక్కువ బ్రేక్ఫాస్ట్ చేసుకునేది. అదొకటి. అంటే కొత్త టైప్ ఆఫ్ దోశలు చేసుకుంటాం. అంటే బేసిక్ గా మేము అన్నం ఏమంటాం దాన్ని, బియ్యం ఎక్కువ యూజ్ చేయం. బియ్యంతో అసలుకే ఎక్కువ దోశ చేయం. జొన్నలు, రాగులు వాటితో పాటు దోశలను కూడా వేసుకుంటాం. ఎందుకని అంటే అది హెల్త్ కి చాలా మంచిది. మిల్లెట్స్ తో ఎక్కువ దోశ చేసుకుంటాం, అది ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఈ అదేమంటాం మన ఈ బియ్యంతో అయితే చాలా తక్కువ, కొంచెం కాదు అసలు తినే తినం. ఇప్పుడు మనం వేసుకునే పెసరట్లో కూడా బియ్యం మనం యాడ్ చేస్తలేము. ఓన్లీ పెసర్లతోనే మనం చేస్తున్నాం కాబట్టి ఎవరు తిన్నా గానీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళు తిన్నా గానీ ఆరోగ్యంగానే ఉంటారు. అది కొంచెం మా అమ్మ ఇట్లాంటి హెల్తీ హ్యాబిట్స్ చాలా మంచిగా చెప్తుంటది. అదే అన్న ఫస్ట్ అసలు బ్లాగే చేద్దాం అనుకున్నాం ఈరోజు. ఇది కొత్త టైప్, అంటే ఇది ఎక్కువ రెగ్యులర్ గా చేసుకోలేం. బట్ 1-2 టైమ్స్ ఏమో చేసింది, కానీ ఎట్లా ప్రాసెస్ చేయాలో తెలియదు మనకు. అందుకే అడిగిన, కనుక్కున్నా అసలు ఇట్లా అని. అంటే లాస్ట్ కి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తేనే బ్లాగ్ చేస్తా అన్నది. ఆ లాస్ట్ గిఫ్ట్ కూడా ఒక సర్ప్రైజింగ్ ఉంది, అదేందో ఇస్తాం. అది చేస్తేనే నేను బ్లాగ్ లో హెల్ప్ చేస్తా, లేకపోతే చెయ్యాలి. అందుకే గిఫ్ట్ ఇచ్చి బ్లాగ్ చేపిస్తున్నా నేను, లేకపోతే అసలు అన్నది. అంటే ఇది హెల్దీ. ఇప్పుడు ఈ వీడియో నుంచి 1-2 చేసినా కానీ మంచిది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇప్పుడు కోవిడ్ తర్వాత చాలా రకాల హెల్తీ ఫుడ్స్ తింటున్నాం కదా. దాంట్లో ఇది ఒకటి బ్రేక్ఫాస్ట్, కొంచెం ఏమంటాం ఈజీ డైజెషన్ కి కొంచెం మంచి హెల్ప్ఫుల్ గా అయ్యేది. ఇంకా దోశ కూడా ముందిద్దాం, అది నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. వెళ్దాం. ఈ గార్నిష్ చేసుకొని చిన్నగా ఏమైనా కట్ చేసుకొని దోశ మీదకి వేసుకుందాం, మస్తు ఉంటుంది. ఒకవేళ మీరు క్యారెట్ ఉన్నా కానీ క్యారెట్ వేసుకోండి, బాగుంటుంది దోశ మీద.
ఉల్లిగడ్డ దోశ, మనం ఆనియన్ దోశ, మసాలా దోశ సేమ్ అట్లాంటిదే. ఉల్లిపాయలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి అంతే. ఇవి నీట్గా వేసుకొని లెట్స్ గెట్ ఇన్ టు దోశ. ఆబ్వియస్లీ దోశ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే మంచిగా పెట్టుకోవాలా. నెయ్యితో దోశ చేస్తాం ఎక్కువ. ఫస్ట్ దానికి కొంచెం సరిగ్గా రాదు కాబట్టి, అంటే మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా పర్లేదు. దాని తర్వాత నెక్స్ట్ అండ్ మీ అందరికి తెలియని విషయం ఏంటంటే, మా మమ్మీ నాకు దోశ నేర్పించింది, కానీ నేను మా మమ్మీ కంటే దోశ మంచిగా చేస్తాను. మా మమ్మీ ఇప్పుడు వేస్తుంది కదా, నెక్స్ట్ దోశ మనం ట్రై చేద్దాం. మా ఇద్దరు ఇట్లా లెవెల్ బాగుందో కింద కామెంట్ చేయండి మొత్తం చూసినాక. ఈ గ్రీన్ కలర్ అంటే కొత్త కొత్త దోశలు అనిపిస్తుంది కదా మనకి, మాకు అట్లే ఇష్టం. మేము వేసుకునేది మొత్తం గ్రీన్, లేదా ఫుల్ రెడ్, లేదా ఫుల్ వైట్ అట్లాంటివి ఉంటాయి. దీనికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ, ఇది దోశ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయాలి. కొంచెం ఆయిల్ కంటే నెయ్యి వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యితోనే కాల్చుకుందాం. ఇప్పుడు ఇది మా మమ్మీ దోశ, నెక్స్ట్ వేసేది నా దోశ. అసలు ఇద్దరిట్లో లేయర్ మంచిగా వస్తే చూద్దాం. నాదే మంచిగా రావాలి మా మమ్మీ దానికంటే. కొంచెం ఇక్కడ సైడ్లకు కొంచెము ఇది పిండి ఇలా వచ్చింది కదా, కొంచెం దీన్ని మనం తీసేద్దాం. ఇప్పుడు నేను అన్న కాబట్టి మంచి రావాలని మా మమ్మీ అన్నీ చేస్తుంది, ఎందుకంటే ఇప్పుడు నాకంటే మా మమ్మీ మంచి రావాలని. చూద్దాం. దీన్ని కొంచెం మనము సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. సిమ్లో అని అంటే మనం ఏంటంటే కొంచెము ఇది నిదానంగా కాలనివ్వాలి. మనం ఎప్పుడైనా కానీ దీన్ని వేసేటప్పుడు సిమ్లో ఉండాలి, ఇది కాలేటప్పుడు పెద్ద పెట్టాలి, మరీ పెద్దగా కాకుండా నార్మల్. ఇది అంతా మా మమ్మీ టైప్ దోశ. నేను ఎట్లా వేస్తాను, నేను వెరైటీగా వేస్తాను, మా మమ్మీ దానికంటే విచిత్రంగా వేస్తాను. చూద్దాం. ఆబ్వియస్లీ నాదే మంచిగా వస్తుంది. మా మమ్మీ అంతా అన్ని రెగ్యులర్ ఐటమ్స్ పాటిస్తుంది, మనం అంతా లేదు డైరెక్ట్ అయినట్టు కొంచెం గార్నిష్తోని మా మమ్మీ మంచి రావాలని అన్నీ వేస్తుంది. ఓకే, పిలిచి ఇంకొంచెం చిన్నగా కోసుకున్నా కానీ ఇంకా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా చాలా మంచిగా ఉంది. దాన్ని ఫస్ట్ మంచిగా దాన్ని ప్రెస్ చేసుకోవాలి, అంటే దాంట్లోనే ఇంకిపోయేటట్టు కొంచెం. మా మమ్మీ దోశ అయితే రెడీ అయిపోయింది. ఇది తీసి మన దోశ వేసుకుందాం. ఇప్పుడు ఇంతకుముందు మా మమ్మీ వేసింది కదా, ఇప్పుడు నేను వేస్తున్నా. దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంటుంది, ఈ జస్ట్ మా ప్యాన్తోనే ఎడ్జెస్ కానొద్దు. ఎడ్జెస్ కానకుండా వేసినాం అనుకో మంచిగా వస్తుంది. కొంచెం తక్కువ తీసుకొని ఎడ్జెస్ కానకుండా వేయాలి ఫస్ట్ థింగ్. ఇదంతా మా మమ్మీ నేర్పించింది, బట్ గురువుని మించిన శిష్యులు కాదు కదా మనం, అందుకోసం అట్లా అప్పుడప్పుడు ఇదైతే వేసినాం మంచిగా. కొంచెం సేపు మా మమ్మీ సింగ్లో పెట్టుకుంది కదా, మనం పెద్దగా పెట్టుకుందాం. ఎందుకు రాదో ఎట్లా రాదో చూద్దాం ఈసారి. ఇప్పుడు కొంచెం అయింది కదా, లైట్గా నెయ్యి వేసుకుందాం. ఎడ్జెస్కి వేసుకోండి, నేను దోశ మీదనే వేసుకుంటా. వీళ్ళంతా ఎడ్జెస్కి వేసుకుంటారు, నేను దోశ మీద వేసుకుంటే దోశ కిందకి టేస్ట్ మస్తు వస్తుంది. ఇంకొంచెం సేపు ఉంచి మరేద్దాం. రైట్, కొంచెం సేపు అయింది కదా టైం, మస్తు వస్తుంది. ట్రై చేద్దాం. ఫస్ట్ నేను సిమ్లో పెట్టుకుంటా. అంటే నేను మొత్తం అన్ని దింపుతా, ఒకటేలాగా చేయడానికి కష్టం మనకి. బా పోలే, మస్తు వచ్చింది కదా. కొన్నిసార్లు నాకు ఇది ఒకటే వచ్చు, ఇంకేం రాదు. నాకు ఏదో పెద్ద వచ్చాను కాదు, ఇది ఒకటే వచ్చు. దీనికి కొంచెం ఈ సిమ్లో పెట్టినాం కదా, దీని మంచిగా కొంచెం మెత్త ఉంటుంది. ఒకసారి రిటర్న్ వేసుకున్నాం అనుకో కొంచెం లైట్ గట్టి అవుతుంది. లైట్ గట్టి అయినాక క్రిస్పీ అదే క్రిస్పీ టైప్ మంచిగా వచ్చింది. ఇప్పుడు నా దోశ అయితే మా మమ్మీది నా దోశ అయితే వచ్చేసింది. మా ఇద్దరిది సేమ్ వచ్చింది. అంటే మా మమ్మీ కొంచెం పెద్దగా చేసింది, కొంచెం చిన్నగా చేసిన, అంతే. ఈ పోటీలో ఇద్దరం గెలిచినట్టే మ్యాక్స్. కానీ
కొంచెం నాది క్రిస్పీ టైప్ వచ్చింది. మా మమ్మీ కొంచెం మెత్తగా వచ్చింది. ఎందుకంటే చెప్పిన కదా నేను నా నా దోశ మీద నేను నెయ్యి వేసిన, మా మమ్మీ దోశ పక్కనకి వేస్తుంది. అట్లా దోశ మీద నెయ్యి వేసింది అనుకో మంచి ఇంకుతుంది, చాలా బాగా టేస్ట్ వస్తుంది. అందుకోసం ఆబ్వియస్లీ దోశ అయితే మనం ఇంతకుముందు చెప్పినట్టు ఇద్దరికైతే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ దోశ చూద్దాం మంచిగా, అండ్ మంచి గార్నిష్ చేసి అసలు ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇంత కష్టపడి చేసినాం కదా, ఒకసారి అట్లే టేస్ట్ కూడా చేద్దాం ఎట్లుందో. చేద్దామా అమ్మ? ఓకే డన్. రైట్. అయితే ఇదన్నమాట దోశ. ఇది మేము ముందుగా పట్టు పెట్టుకున్న అల్లం చట్నీ కదా, అల్లం చట్నీ. ఇది మీరు పల్లీల చట్నీ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు. ఆ అల్లం చట్నీ ఒకటి, ప్లస్ మా దోశలు. కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, మేము ఎక్కువ నెయ్యి యాడ్ చేసుకుంటాం. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం అసలు ఎట్లా వచ్చిందా అని. టేస్ట్ చేద్దాం ఒకసారి. సో ఇట్లా క్రిస్పీగా. ఇది నేను చేసింది నేను తింటున్నా, మా మమ్మీ చేసింది మా మమ్మీ తింటుంది. బా, నేను చెప్పిన నెయ్యి ఫ్లేవర్ మనకు తగులుతుందని, సేమ్ నెయ్యి ఫ్లేవరే అంటే నేను చేసిన దోశ ఇది. ప్లస్ ఈ అల్లంది టేస్ట్ తోపు. ఇది నా పల్లి చట్నీ అయినా తినొచ్చు, మీద ఏ చట్నీ అయినా తోపు ఉంది అసలు. నేను చెప్పినట్టు దోశ మీద నెయ్యి వేయండి, తోపు వస్తుంది. చాలా అద్భుతంగా ఉంది, అడిపోలే. అమ్మా గిఫ్ట్ అన్నాగా, వావ్, థ్యాంక్ యూ లాక్ తీసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలా కష్టపడి లాగ్ తీసాం కదా, అందుకే. yes